దేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాలం అన్నా అనే చక్కని కార్యక్రమాలు చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఎలా ఉన్నారు మీరంతా? దేవుని కృపలో మీరు మీ కుటుంబాలు క్షేమమే కదా? చాలా సంతోషం. గడిచిన కాలం, గత రాత్రి అంతయు మనలను కాచి కాపాడిన దేవుడు ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు వినటానికి ఒక గొప్ప అవకాశాన్ని ప్రభు మనకిచ్చారు. రండి, మనం దేవుని మాటలు చదివి దేవుని స్వరాన్ని విందాం. యోబు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. వారు వచ్చి దూరముగా నిలువబడి కన్నులెత్తి చూచినప్పుడు అతన్ని పోల్చలేక తమ వస్త్రములను చింపుకొని ఆకాశము తట్టు తలల మీద ధూళి చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చిరి. ప్రియులారా, యోబుకు చాలా శ్రమ కష్టం వచ్చింది కదూ. తట్టుకోలేని బాధ, ఉన్నదంతా పోవటమే కాకుండా పిల్లలు నష్టపోవటమే కాకుండా యోబు శరీరం కూడా చాలా భయంకరమైనటువంటి వ్యాధితో, కురుపులతో మొత్తబడిపోయింది. చిల్లపెంకుతో గోక్కుంటూ బూడిదలో కూర్చున్నాడని యోబు గ్రంథంలో మనం 1-2 అధ్యాయాలు కనుక చదువుతూ ఉంటే మనకు అర్థమవుతుంది. తన స్నేహితునికి ఇంత కష్టం వచ్చిందని చెప్పి యోబు స్నేహితులు 3 వచ్చారు. వచ్చినటువంటి వ్యక్తులండి పరామర్శించాలని, పలకరించాలని వచ్చారు. ఎలుగెత్తి ఏడుస్తున్నారు. యోబు కలిగినటువంటి ఆ కష్టాన్ని చూసి అసలు అతన్ని పోల్చుకోలేకపోయారు. గుర్తుపట్టలేక పోయినటువంటి విధానం అక్కడ కనపడుతుంది. అంత భయంకరమైన సిచ్యువేషన్లో యోబు ఉండటం వాళ్ళు చూశారు. కానీ 12వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, వారు వచ్చి దూరముగా నిలువబడి, దూరంగా ఉన్నారట. కొన్ని దినాలు వాళ్ళు దూరంగానే ఉన్నారు. 7 దినములు అతనితో కూడా కూర్చున్నారు అని 13వ వచనంలో రాయబడి ఉంది. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? దూరంగా ఉన్నారు, దగ్గరకు రావటం లేదు. ఎందుకంటే యోబు పరిస్థితిని చూసి వాళ్ళు తట్టుకోలేకపోయారు. దగ్గరకు వచ్చి కూడా పలకరించి పరామర్శించేటటువంటి పరిస్థితి కూడా వాళ్ళు తీసుకోలేదు. దూరంగా ఉండిపోవటానికి ఇష్టపడ్డారు. ప్రియబిడ్డ, ఇక్కడ మనకున్నటువంటి ఒక అమూల్యమైనటువంటి పాఠం చెప్పనా? సరే, వారు ఏ ఉద్దేశంతోనైనా దూరంగా ఉండనివ్వండి. ఏంది, నా ఫ్రెండ్కి ఎంత కష్టం వచ్చిందని, లేకపోతే మేము దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడాలి, తట్టుకోలేని బాధ అనే ఒక మంచి ఆలోచనతోనే వారు దూరంగా ఉండి ఉండవచ్చు. కానీ ఏది ఏమైనా స్నేహితులు అనేవారు దూరంగా ఉన్నారు. కానీ ఒక మాట చెప్పనా, నిజ స్నేహితుడైనటువంటి ప్రభువు యోబుకు దూరంగా లేడు. శ్రమలో యోబుకు దగ్గరగానే ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథమంతా మనం క్షుణ్ణంగా చదివితేనండి, ఆనందంగా ఉండే వ్యక్తుల దగ్గర కంటే బాధతో, కష్టంతో, దుఃఖంతో ఏడుస్తూ ఉన్న వారికి సమీపంగా దేవుడు ఉంటాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అమూల్యమైన మాట. కనుక ఖచ్చితంగా యోబుకు దగ్గరగా ఎవరున్నారంటే దేవుడు ఉన్నాడు. ప్రియబిడ్డ, ఈ మంచి ఉదయకాల సమయం, ఏదైనా ఒక శ్రమ, ఏదైనా ఒక కష్టం, ఏదైనా ఒక బాధ, కన్నీరు పెట్టించేటటువంటి, నువ్వు అల్లాడిపోయేటటువంటి ఒక శోధన నీ జీవితంలో నీకు కలిగి ఉండవచ్చు. తట్టుకోలేనటువంటి వేదనతో నువ్వు అల్లాడిపోతూ ఉండి ఉండవచ్చు. అలాగ నువ్వు ఉంటే ఏ కారణం చేతనైనా సరే నీ అయిన వాళ్ళు, నీ స్నేహితులు, నీ బంధువులు అందరూ దూరంగా నిలబడి దూరం అయిపోయిన పరిస్థితిలో ఒకవేళ నువ్వు ఉన్నావేమో. దూరంగానే ఉన్నావా? దూరం అయిపోయారు వాళ్ళు. మీకు ఒక శుభవార్త చెప్పనా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీకు దూరంగా ఉండే దేవుడు కానే కాదు, నీకు దగ్గరగా ఉంటాడు.
అయ్యో వారు లేరు వీరు లేరు అని ఒకవేళ నువ్వు ఈ సమయంలో కృంగిపోతున్నావేమో, దేవుడు నీకు దగ్గరగా ఉన్నాడుగా. ఇక నువ్వు కృంగిపోవాల్సిన అవసరతే లేదు. నీ తండ్రి నీతో ఉన్నాడు, నీ ప్రభువు నీతో ఉన్నాడు, నీకు సహాయం చేసే నిజమైన స్నేహితుడు నీకు దగ్గరగా ఉన్నాడు సుమా. ఆయన దూరంగా ఉండే దేవుడు కానే కాడు. ఒక్కసారి ఆయన ఉనికిని గమనించు, నీతో ఉన్న నీ ప్రభువుని చూడు, ఎంత ధైర్యం వస్తుందో, ఎంత ఆదరణ దొరుకుతుందో. మనుషులు ఒకవేళ దగ్గరగా ఉంటే మాత్రం ఏమంత పెద్ద ఉపయోగం, వారు దూరం అయితే నీకేమంత పెద్ద నష్టం. కానీ దేవుడు దూరం అయితే ఎంత పెద్ద నష్టం అంటే. అందుకనే కీర్తనల గ్రంథం 10వ కీర్తనలో భక్తుడు ఇలా అన్నాడు. ఒకసారి మీరు చూడండి, 10వ కీర్తనలో మొదటి వచనాన్ని గనక మనం చదివితే కీర్తనాకారుడు ఇలా అంటున్నాడు, యెహోవా నీవెందుకు దూరముగా నిలుచుచున్నావు, ఆపత్కాలములలో నీవెందుకు దాగి ఉన్నావు అన్నాడు. అయ్యా నువ్వెందుకు దూరంగా నిలబడుతున్నావు, నువ్వెందుకు దూరంగా ఉన్నావు, ఆపత్కాలములో నువ్వెందుకు దాగి ఉన్నావు అంటే నువ్వెందుకు నా దగ్గరగా లేవు, నువ్వెందుకు దూరంగా ఉన్నావు, నువ్వు దూరం అయిపోతే నేను ఉండలేను, నాకు దగ్గరగా ఉండాలి ప్రభువా నువ్వంటూ. ఇదిగో ఇక్కడ ఈ భక్తుడు అడుగుతున్నాడు. ప్రియులారా, నిజంగా దేవుడు దూరం అయితే నువ్వు బాధపడాలి, దేవుడు దూరం అయితే నువ్వు కృంగిపోవాలి. దేవుడు దూరం అయితే ఎందుకు దూరం అయ్యాడో చూసుకొని క్షమాపణ అడిగి నీ పాపాన్ని సరి చేసుకొని మళ్ళా ఆయన నీకు దగ్గరగా వచ్చేటట్టు చేసుకోవాలి. అంతేగాని మనుషుడు ఎవరో దూరం అయిపోయాడని నువ్వు అనవసరంగా కృంగిపోవటం, బాధపడటం ఎప్పుడు చేయకూడదు. మనుషులంతే, ఈరోజు ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు, దూరం అవ్వచ్చు, ఏ పరిస్థితి అయినా కావచ్చు, ఏ విషయమైనా కావచ్చు. అది మంచి ఉద్దేశమా చెడ్డ ఉద్దేశమా అని నేను చెప్పటం లేదు. దూరంగా ఉండొచ్చు నీ స్నేహితులు, నీ బంధువులు, నీ యొక్క దగ్గరగా ఉన్నారనుకున్న వాళ్ళు. కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఆయన దూరం అయితే దగ్గరకు రాయ్యా నాకు సహాయం చేయమని అడగండి. నేను ముగించే ముందు ప్రియ దేవుని బిడ్డ ఒక్క మాట చెప్పనా, ఆయన అసలు దూరంగా ఉండే దేవుడు కాదండి. దూరం అవ్వాలని అసలు అనుకోడు, దగ్గరగా ఉంటాడు. మీరు హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనాన్ని కనుక జాగ్రత్తగా చదివితే, నిన్ను ఏమాత్రమునూ విడువను, ఎన్నడూ ఎడబాయను అని ప్రభువే చెప్పాడు కదా అంటాడు హెబ్రీ గ్రంథకర్త. నిజమే, ప్రభు అంటున్నాడు, నిన్నేమాత్రము విడవను, ఎన్నడూ ఎడబాయను, నీకు దూరంగా నేను ఉండను ప్రభు అంటున్నాడు. ఆయనకు దూరమై మనమేదో ఉండగలం అన్నట్టుగా బ్రతుకుతుంటాం కదండి, మానవ మైండ్ కదండి. ఆయన లేకపోయినా పర్వాలేదని ఒకసారి స్పృహ తప్పుతుంటాం. కానీ ఆయన నువ్వు లేకపోతే నేను ఉండలేను అన్నట్టుగా మనకు దగ్గరగా ఉండే దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీతో ఉన్నాడు, ఆయన నీకు తోడుగా ఉన్నాడు. ఆయన నీకు దూరంగా ఉండే దేవుడు కాదు, సమీపంగా ఉండే దేవుడు. నీ కన్నీరు తుడుస్తాడు, నీకు సహాయం చేస్తాడు. ధైర్యంగా ఉండు, కృంగిన స్థితి నుండి లేచి నిలబడు, ధైర్యం తెచ్చుకో, ధైర్యంగా ముందుకు వెళ్ళు. నువ్వు తప్పకుండా అన్ని కోణాల్లో దేవుని ద్వారా దీవించబడతావు. గాడ్ బ్లెస్ యూ. దేవుని మహాకృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీ నామానికి వందనాలు చెల్లిస్తున్నామయ్యా. వెతబడిన ఈ సందేశం బిడ్డలకు దీవెనకరంగా చేయండి. యోబు స్నేహితులు దూరంగా నిలబడ్డారు అని ఉంది ప్రభువా. మా స్నేహితులు, మా బంధువులు కూడా మాకు దూరం అయిపోయి ఉండవచ్చు, కానీ మీరు మాకు దూరంగా ఉండే దేవుడవు కానే కాదు, సమీపంగా ఉంటావు. నిన్నేమాత్రము విడవను, ఎన్నడూ ఎడబాయనని మీరు అంటారు. విడవక ఎడబాయక సమీపంగా ఉండే తండ్రి, ఈ ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఏ దుఃఖంతో, ఏ బాధతో ఉన్నారు. అయ్యో నా దేవుడు కూడా నాకు దూరమయ్యాడేమోనన్న వేదనతో ఉన్నారు. చూడయ్యా, గమనించండి, సహాయం చేయండి. మీరు దగ్గరగా ఉన్నప్పుడు కలిగే మీ సన్నిధి అనుభవాన్ని, సంతోష సమాధానాలు, ఆశీర్వాదాలు నిండారులుగా బిడ్డలకు ఇవ్వండి. తోడుగా ఉండి సాయపడండి. వారి కన్నీటి నాట్యంగా చేసి కృప చూపండి. యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్. కలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్.